విద్యార్థులు, మైకేల్ ఫ్యారడే చేసిన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రయోగం చేద్దాం. దీనికి ఒక ఇంజెక్షన్ సిరంజిని తీసుకొని దానిపై మధ్య భాగంలో 34 గేజ్ ఇన్సులేటెడ్ కాపర్ వైర్ను 500 చుట్లు చుడదాం. కట్టర్ సహాయంతో ఇన్సులేటెడ్ కాపర్ వైరు చివరలో ఉన్న ఇన్సులేషన్ను జాగ్రత్తగా తొలగిద్దాం. ఇప్పుడు ఎల్ఈడి బల్బును తీసుకొని దాని పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్లకు ఇన్సులేషన్ తొలగించినటువంటి కాపర్ వైరు యొక్క అంత్యములను జాగ్రత్తగా చుడదాం. ఈ రాగి తీగ చుట్ట లూజ్ కాకుండా ఉండుటకు రెండు వైపులా సెలోటేప్ తోటి జాగ్రత్తగా అంటిద్దాం. నియోడైమియం మ్యాగ్నెట్ సిరంజిలో వేసి అటు ఇటు కదల్చడం వలన రాగితీగ చుట్ట మ్యాగ్నెటిక్ ఫ్లక్స్లో మార్పు వచ్చి విద్యుత్ జనించి ఎల్ఈడి బల్బు వెలిగింది.